4వ అధ్యాయంలో మొదటి 2 వాక్యములు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. అయితే కడవరి దినములలో కొందరు, అందరూ కాదు, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. దేవుని వాక్యము సత్యము. ప్రియులారా, విశ్వాస భ్రష్టులవుతున్నారు కడవరి దినములలో. ఒకప్పుడు విశ్వాసులు అనబడిన వారు ఈ కడవరి దినములలో విశ్వాస భ్రష్టులుగా మారుతున్నారు. ప్రైజ్ లార్డ్. ఏ విధముగా కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు, మోసపరిచే ఆత్మలు. పిల్లలకి ఏం అర్థం కాదు, వాళ్ళకి ఏం తిప్పమాకండి, మీరేనండి చాలు, వాడికేం తెలుస్తుంది. ఈ కడవరి దినములలో మోసపుచ్చే ఆత్మలు, దెయ్యములు కూడా బోధ చేస్తూ ఉన్నాయి. అందుకే ఆ ఆత్మలను నమ్మకూడదు. దేవుని ఆత్మ ఏదో తెలుసుకోవాలి. రాత్రి మీరు వచ్చిన దేవుని బిడ్డలు దేవుని వాక్యంతో లోకములో 2 రకాల ఆత్మల క్రిగి చేస్తున్నాయి చెప్పాను. అయితే కడవరి కాలములో అనేకమైన క్రీస్తు విరోధి ఆత్మలు బయలుకెళ్ళాయి. కొన్ని ఆత్మలు కొందరిని అవిధేయులుగా ప్రేరేపిస్తున్నాయి. కొన్ని ఆత్మలు కొందరు దేవుని బిడ్డలకు వారిని విశ్వాస భ్రష్టులు చేయడానికి అవి పనిచేస్తూ ఉన్నాయి లోకములో. ఒకప్పుడు విశ్వాసులు, ఆ తర్వాత వారిని భ్రష్టులు చేయడం ఆ యొక్క మోసపుచ్చే ఆత్మల యొక్క పని ఉన్నది. సరిగా కూర్చొని వాక్యం వినండి. మోసపుచ్చే ఆత్మలు. సో మొత్తం మీద ఈ విధంగా వారు ఏమవుతారు అంటే విశ్వాస భ్రష్టులైపోతారు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ప్రియులరా, ఇది ఎంత భయంకరమైన మాట. మనము భ్రష్టులము కావచ్చునా? చెప్పండి. మనము భ్రష్టులము. నేను భ్రష్టులు అవ్వడము నాకు ఇష్టం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? భ్రష్టులు కాకూడదు, విశ్వాస భ్రష్టులు కాకూడదు. అయితే కడవరి కాలములో అనేకులు కొందరు విశ్వాస భ్రష్టులు అవుతారని దేవుని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కడవరి దినములలో కొందరు, పాత నిబంధన కాలములో కొందరు దేవుని వాక్యములో మనకు కనిపిస్తారు. వారిని గురించి మనము లేఖనాల్లో చదువుకున్నప్పుడు చాలా దురదృష్టవంతులు అని మనం అంటాం. మీకు బైబిల్లో నుండి మొట్టమొదటిగా ఒక వ్యక్తిని గురించి మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12:16. ఒక పూట కూటి కోసమే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమోనని జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా చదువుకోండి దేవుని వాక్యము. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నటువంటి యాషావు లాంటి భ్రష్టులు. యాషావు లాంటి భ్రష్టులు ఎవరైనా మీలో ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటి కోసమే ఆయన భ్రష్టుడు అయిపోయాడు. వినాలి. మనకి తెలుసు
ఇసాకుకు ఇద్దరు కుమారులు, యాషావు, యాకోబు. యాషావు జ్యేష్ఠుడే, యాకోబు కనిష్ఠుడు, చిన్నవాడు. అయితే దేవుడు యాషావుని జ్యేష్ఠునిగా ఉంచాడు, జ్యేష్ఠునిగా పుట్టించాడు. ఆ తరువాత వాళ్ళ తమ్ముడు యాకోబు కనిష్ఠుడిగా పుట్టాడు. పుట్టుకతోనే దేవుడు యాషావుకి ఇచ్చిన ధన్యత అది, జ్యేష్ఠత్వం. ఓల్డ్ టెస్టిమెంట్లో జ్యేష్ఠుడుకు వాని జీవితంలో జ్యేష్ఠత్వము అనేది వానికి పుట్టుకతో కలిగేటువంటి ఘనత. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులైన వారు చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెప్పండి. మనసు పెట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒక మనుషుడు తన తల్లి గర్భములో జ్యేష్ఠుడిగా పుట్టినట్లయితే, అది రాజుల కుటుంబం అయితే ఆ జ్యేష్ఠునికి రాజ్యం ఇస్తారు. సామాన్యమైన కుటుంబం అయితే, యాజకుల కుటుంబం అయితే అతడు యాజకుడిగా ఉంటాడు. మామూలు కుటుంబం సామాన్యులైతే వారికి సామాన్య కుటుంబం అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో జ్యేష్ఠునికి జ్యేష్ఠత్వము అనేది ఇవ్వబడుతూ ఉంది. గౌరవం, అది ఘనత. ప్రైజ్ గాడ్. అయితే తనకు దేవుడు కలుగజేసినటువంటి ఈ జ్యేష్ఠత్వాన్ని, ఈ జ్యేష్ఠత్వపు హక్కును యాషావు అమ్మి వేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అందుకే యాషావుని గురించి కొత్త నిబంధనలో యాషావు భ్రష్టుడైన యాషావు అని రాయబడింది. జ్యేష్ఠుడిగా దేవుడు పుట్టిస్తే అతడు ఆ జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకుని పూట కూటి కోసం ఆ హక్కును కోల్పోయాడు. తనకు ఏం సంభవించింది? ఒక దినము అతను అలసిపోయినప్పుడు ఇంటికి వచ్చి చూశాడు. వాళ్ళ సహోదరుడి దగ్గర తన సహోదరుడు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు యాషావు చూసి ఆ ఆహారాన్ని పెట్టమని అడిగాడు. అక్కడే మనసు పెట్టి వాక్యమైన బ్రదర్, అక్కడే నాకు ఆహారము కావాలి, నాకు ఆకలిగా ఉంది, ఆ ఎర్రగా ఉన్న ఆహారం పెట్టమని అడిగినప్పుడు ఆయన కనిష్ఠుడై ఉండి, యాకోబు వాళ్ళ తమ్ముడు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. వీడు జ్యేష్ఠుడై ఉండి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇద్దరిలో. వాడు కనిష్ఠుడై ఉండి, చిన్నవాడు అల్పుడుగా ఉండి నేను జ్యేష్ఠుని కావాలనే ఆకాంక్ష అతనిలో ఉంది. జ్యేష్ఠుడిగా ఉండి జ్యేష్ఠత్వము హక్కును కాపాడుకొనుట కంటే ఆకలిగా ఉంది, పూట ఆహారం తింటే చాలు అనుకున్నాడు ఈ వ్యక్తి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. నీవు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నేను ఆహారం ఇస్తా అన్నాడు. చావబోతున్నాను కదా, నాకు జ్యేష్ఠత్వం ఎందుకులే అని తీసుకోమని ఇచ్చేసాడు.
నా ప్రియులారా, అందుకే అతను భ్రష్టుడు అని బైబిల్ చెప్తుంది. మన జీవితంలో కూడా దేవుని వలన కలిగిన హక్కు అదేమిటి అని అంటే, ఏమండి, మీరు ప్రకటన గ్రంథంలో చూస్తారు 22వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రాలను వదుక్కున్న వారు ధన్యులు. మనకు యేసుక్రీస్తు వలన కలిగిన ధన్యత ఏమిటి? యాషాము తన తల్లి గర్భములో జ్యేష్ఠుడిగా దేవుడు అతన్ని పుట్టించున్నాడు. అయితే యేసుక్రీస్తు మనలను జ్యేష్ఠుల సంఘములో మనల్ని చేర్చున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనల్ని దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవ వృక్షమునకు హక్కు గలవారగినట్లు గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించడానికి, ఆ పట్టణమనగా సియోను పట్టణము, అందులో ప్రవేశించడానికి మనకు దేవుడు హక్కుదారులుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ యాషావు భ్రష్టుడై కూటి కోసం ఆ జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకున్నట్టు మీలో ఎవరైనా అలాంటి భ్రష్టులు లేకపోతే వ్యభిచారులు మీలో ఎవరైనా ఉందిరేమో జాగ్రత్తగా చూసుకోండి. కూటి కోసం ఆ వ్యక్తి భ్రష్టుడైపోయాడే. కూటి కోసం భ్రష్టుడైపోయాడు. నేను బైబిల్ చదువుకున్నప్పుడు అక్కడ అనుకుంటాను, చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం ఎందుకు అనుకున్నాడే కానీ నిజంగా చావబోతున్నప్పుడు ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుని చనిపోయి ఉంటే ఈరోజు భ్రష్టుడు అనే మాట యాషావు మీద ఉండేది కాదు. మనం చనిపోతే జ్యేష్ఠులుగా చనిపోవాలి కానీ ఉన్న దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని కనిష్ఠుడై దిగజారిపోయి చచ్చిపోకూడదు. నోరిప్పి దేవుని స్తుతించండి. చాలు ఈ మాట. మీరు కూర్చుని లెగిసిపోయినా పర్వాలేదు, ఈ వాక్యంతో నింపబడి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుని అందులో చనిపోవడం మంచిది కానీ ఆ హక్కును పోగొట్టుకుని కనిష్ఠుడై నాకెందుకని వదిలేసుకుని చనిపోయాడు. అలాంటి భ్రష్టుడుగా మనం ఉండకూడదు. ఆ తర్వాత కింద వాక్యం చూడండి, 17వ వచనం. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి, అంటే ఆశీర్వాదం అనేది ఎందులో ఉంది? జ్యేష్ఠత్వాన్ని కాపాడుకున్న వారికే ఆశీర్వాదం ఉంది. నేను చెప్పనా, ఆ మాటకు ఆత్మీయ భావం. జ్యేష్ఠత్వం అంటే దేవుని అందలి విశ్వాసమును కాపాడుకొని, మన పిలుపును కాపాడుకొని, ప్రతిష్టను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని దేవుని రాజ్యములో ప్రవేశించుటకు హక్కు గలవారిగా మనం ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ దేనినైనా లోకములో మనం ఆశించి దానిని పోగొట్టుకుంటే మనము భ్రష్టులమే. నిజంగా భ్రష్టులే. నా దేవుని సంగమా, ఆ తర్వాత యాషావు ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడు. కానీ చదవండి, మీరు బైబిల్ చదవరా? చదవండి తీసి నోట్బుక్లో కూడా నోట్ చేయండి. ఆ తర్వాత కన్నీళ్లు విడిచి, ఆ తర్వాత యాషావు ఆశీర్వాదాన్ని పొందాలని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినాను. మారు మనసు పొందే అవకాశం అతని దొరకక విసర్జించబడెను. ఉన్న అవకాశాలు పోగొట్టుకుంటే మరలా మారు మనసు పొందే అవకాశం దొరకకపోవచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, నీకు కలిగిన దానిని చెప్పండి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. ఒక పూట కూటి కోసం భ్రష్టుడైపోయాడు.
ఈ రోజుల్లో కూడా లోకములు అనేక మంది విశ్వాసులే ఈ కడవరి దినములలో మోసగించే ఆత్మలు వారిని ఈ విధంగా రకరకాలుగా వారిని మోసగిస్తూ ఉన్నాయి. అది చేయనిది ఒకటే, వారిని విశ్వాస భ్రష్టులను చేయటం. యాషావు కూటి కోసం భ్రష్టుడైపోయాడు. అలాంటి భ్రష్టుడైన యాషావు లాంటి భ్రష్టులైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వారు జాగ్రత్తగా చూసుకోవాలి. మేము భ్రష్టులు కాకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, కడవరి దినములలో మనం విశ్వాస భ్రష్టులం కాకూడదు. విశ్వాసము గలవారమై మనం జీవించి విశ్వాసము గలవారమై మనం మృతి పొందాలి. దేవునికి మహిమ. ప్రియులారా, పాత నిబంధన కాలంలో మరొక వ్యక్తిని గురించి నిజంగా అక్కడ భ్రష్టుడు అని రాయబడలేదు, కానీ అతను నిజముగా దురదృష్టవంతుడే. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు మనము జాగ్రత్తగా వాక్యం చూసినట్లయితే, రూతు గ్రంథం చూడండి, ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టండి దగ్గర తిరుగుడుదలాగా. శ్రద్ధ భక్తితో దేవుని వాక్యం వినండి. ఇక్కడ ఒక కుటుంబం ఉన్నారు. వారు బెత్లెహేము ఎఫ్రాతీయులు, బెత్లెహేము వాస్తవ్యులు. ఆ కుటుంబం యజమాని యొక్క పేరు ఎలీమెలెకు. తన భార్య, తన 2 కుమారులు కలిసి, ఆ కాలంలో వారికి దేశంలో కరువు ఉన్నది కారణమున వారు బెత్లెహేమును విడిచిపెట్టేశారు. బెత్లెహేమును విడిచిపెట్టి వారు మోయాబు దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు, అక్కడ కాపురానికి. స్తోత్రము. నా ప్రియులారా, మొట్టమొదటిగా మీకు బెత్లెహేమును గురించి చెప్తాను. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏమిటి? బెత్లెహేము అని అంటే రొట్టెలు ఇల్లు. స్తోత్రం. మోయాబు అంటే అర్థం ఏమిటి? మోయాబీలుండే దేశము. మోయాబు అంటే తెలుసు కదా, ఆయన ఎవరు? లోతు, అది ఆ సంతానం. అందుకని మోయాబీలు, యమోనీయులు అనేవారు శపించబడిన జనులై ఉన్నారు. ఈ మోయాబు దేశము అనగా శపించబడిన ఆ అన్య జనుల మధ్యకి, ఆ దేశంలోకి బెత్లెహేము వాస్తవ్యులైన వీరు బెత్లెహేముని విడిచిపెట్టి ఇంత ఆహారం కొరకు, శరీర సంబంధమైన ఆహారాన్ని కొరకు వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాలా? చాలా జాగ్రత్తగానండి. వెళ్ళినందువల్ల దేవుడు న్యాయవంతుడు. అక్కడ వారికి తీర్పు వచ్చింది. ఆహారం కొరకు వెళ్ళాడు. పిల్లరా, ఆత్మీయులు ఎప్పుడు శరీర సంబంధమైన వాటిని చూసుకుని ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టుకోకూడదు. ఈరోజు చాలా మంది చూడండి, కొంతమంది ఎలా ఉన్నారంటే విశ్వాస భ్రష్టులు ఎలా అవుతున్నారంటే, శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటిని చూసి ఆత్మ సంబంధమైన వాటి నుండి విడిచిపెట్టేసుకుని శరీర సంబంధమైన వాటి కొరకు లోకములోకి వెళ్ళిపోతున్నారు. అదే బెత్లెహేములో నుండి మోయాబుకి వెళ్ళిపోవటం. ఆహారమును వెతుకుతూ అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అతనికి ఏమి సంభవించింది చెప్పాలి. బ్రదర్,
బైబిల్ చదువుతున్నారా ప్రతిదినము? అక్కడికి వెళ్ళాక ఏమైంది ఆ కుటుంబానికి తెలియదా? ఎలీమెలెకు మీదకి తీర్పు వచ్చింది పైనుండి. దేవుడు న్యాయవంతుడు. మనం తెలియకేమో అనుకుంటాం. ఎందుకు ఇలా వచ్చింది? మనకి తెలియవు రహస్యాలు, దేవుడికి తెలుసు. ఆ మనుషుడి మీదకి తీర్పు వచ్చింది. అతడు అక్కడికి వెళ్ళాడు, తిన్నాడో లేదో, తృప్తి పడ్డాడో లేదో, కానీ ఏం జరిగిందో తెలుసా? 3వ వచనములో ఎలీమెలెకు అక్కడ చనిపోయాడు. ఇప్పుడు కూడా అది జరుగును. ఒక మనుషుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ లోకములో ఉన్న శరీర సంబంధమైన వాటిని వెతుక్కొని వెళ్ళినప్పుడు ఆ మనుషుడు చనిపోతాడు. ఎట్లా చనిపోతాడు తెలుసా? శారీరకంగా చనిపోకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనుషుడు చనిపోతాడు. బైబిల్ సెలవిస్తున్నది, మీరు శరీరానుసారంగా జీవించినట్లయితే మీరు చనిపోతారు. ఒకవేళ శారీరకంగా బ్రతికుండవచ్చు, ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు. చచ్చిపోయిన స్థితి. చనిపోయిన వారిని గురించి లేఖనాల్లో మనం చదువుతాం. వారు దేవుని స్తుతించరు. చనిపోయారు అని అంటే వారు దేవునిని స్తుతించలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అనేకుల జీవితంలో దేవుని పట్ల ఆ శ్రద్ధ, భక్తి, పరిశుద్ధత, యథార్థత, నీతి అనేవి కనిపించకపోవడానికి కారణం చనిపోయినారు. ఎప్పుడైతే ఒక మనుషుడు దేవుని ఉన్నతమైన ఆత్మీయ స్థితిని విడిచిపెట్టుకుని లోకములోని ఆహారమే గాని మరి అలాంటి వాటిని వెతుక్కుంటూ వెళ్తాడో ఆ మనుషుడు ఖచ్చితంగా ఆత్మీయంగా చచ్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతున్నది, మీరు జీవిస్తున్నవన్న పేరు ఉంది కానీ నీవు మృతుడివే. అందుకే జాగ్రత్త పడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ మధ్య కృతగా ఒక సహోదరుడు తన కుటుంబంతో మందిరమునకు వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సహోదరి వాక్యం విన్నారు. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు అతని కొరకు నేను ప్రార్థించి తిని, అతనిలో ఉన్న దురాత్మలు అతన్ని విడిచిపెట్టి విలువెల్లాడించి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అతని హృదయం తెరవబడినది. అప్పుడు ఆ మనుషుడు నాతో వాక్యమునకు కూటములకు వస్తూ, నేను నా కుటుంబం అంతా దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు, ఈ ప్రాంతాల్లోనే నివసించి కూలీ కాష్టం ఏదో చేసుకుని దేవుని ఇలాంటి సహవాసాన్ని వాక్యమును విడిచిపెట్టకూడదని నేను ఆలోచించి నిర్ణయం చేసుకుంటున్నానని చెప్పారు. చాలా మంచిదే అని నేను అనుకున్నాను. అది చాలా మంచి నిర్ణయం అని నేను అనుకున్నాను. కానీ మరలా అదే మనుషుడు లోకములో ఉండే వాటికి తిరిగినప్పుడు ఆ మనుషుడు ఏమవుతున్నాడు అని అంటే, ఈ ఆత్మీయమైన బెత్లెహేముని విడిచిపెట్టుకున్న, బెత్లెహేము అంటే సంఘానికి కూడా సాదృశ్యము. సంఘం ఎప్పుడు రొట్టెలు ఇల్లు. ఒకవేళ భౌతికంగా ఇక్కడ మీకు రొట్టెలు దొరకకపోవచ్చు, రొట్టె అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఒక నిజమైన పరిశుద్ధుడు వాక్యమునకు దూరముగా వెళ్ళకూడదు. ఒకవేళ నీకు డబ్బు దొరకవచ్చు, కడుపు నిండా ఆహారం దొరకవచ్చు, లోకములో నీవు సుఖభోగాలలో ఉండవచ్చు, కానీ దేవుని వాక్యము రొట్టెల ఇల్లు అనగా సంఘము దూరమైనప్పుడు, దాన్ని విడిచి మోయాబు అనగా లోకములోనికి వెళ్ళినప్పుడు అన్నీ నీకు సమృద్ధిగా ఉండవచ్చు, కానీ నీవు ఆత్మీయంగా చచ్చిపోయిన వాడవుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అనేకులు ఈ విధముగా భ్రష్టులైపోతున్నారు. ఎలీమెలెకు కేవలం ఆహారం కొరకు వెళ్ళిపోయాడు. అతను చనిపోయాడు.
ఇక్కడ చూడండి, ఎలీమెలెకు భౌతికంగా చచ్చిపోయాడు. కానీ ఈరోజు విశ్వాసి దేవుని సంఘము రొట్టెల ఇల్లు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు వారు ఆత్మీయంగా చచ్చిపోతారు. తల పైకెత్తమ్మా. నేను వాక్యం చెప్తున్నప్పుడు రిఫరెన్స్లు తీయకూడదు, తిప్పొద్దు. విను. చాలా విషయాలు ఈరోజు నేను మీతో దేవుని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. వాస్తవంగా రాత్రి మీతో అన్నాను, ఒకవేళ మీకు ప్రకటన గ్రంథం చెప్పాలి అని ఆశపడ్డాను. కానీ సమయము దేవుని చిత్తమై ఉన్నది. మరొక సమయం దేవుడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అలా రాత్రి నేను చెప్పినప్పుడు మీలో చాలామంది సంతోషంగా ఉండడం నేను చూశాను. ఆమేన్. సరిగా విని, కొంతమందికి వినని వారికి ప్రకటన గ్రంథం చెప్పిన ఒకటే, పరమగీతం చెప్పిన ఒకటే. తెలియని వాడికి, తెలుసుకోవాలని ఆశ లేని వాడికి ఆదికాండం చెప్పిన ఒకటి, నోవహు గురించి చెప్పిన ఒకటి, జక్కయ్య గురించి చెప్పిన ఒకటే, లాజర్ గురించి. నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో. సమాధిలో లాజర్ గురించి చెప్పుకుంటావు, చెట్టెక్కిన జక్కయ్య గురించి చెప్పుకుంటావు. మేము మాత్రం కిటికీలో కూర్చొని ఐతుకులాగే ఉంటాము. కూర్చో అలాగా, ఏదో రోజు కింద పడతాం. స్తోత్రము. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆత్మీయమైన విశ్వాసమును, సంఘమును, దేవుని ఉపదేశాలను విడిచి లోకములో ఉండే వాటి కొరకు పరుగులెత్తినప్పుడు వారు ఏమవుతారంటే చచ్చిపోతారు. ఆత్మీయంగా చచ్చిపోతారు, జీవాన్ని కోల్పోతారు. అదే భ్రష్టులు అవటం అంటే. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత పెనిమిటి చనిపోయాడని ఆమెకైనా ఇది గగురుపాటు కలిగించాలి కదా. ఏమండి, అరే ఎందుకు జరిగింది ఇలాగా అని ఆలోచన చేసుకోవాలి. కానీ అలా చేయలేదు. ఇంకొక 10 సంవత్సరాలు లేట్ చేశారు. అక్కడ పిల్లలిద్దరికి అక్కడ మోయాబు స్త్రీలతో వివాహం కూడా చేశారు. చాలా జాగ్రత్త పడండి విశ్వాసులు. చాలా మందికి విశ్వాసులు కూడా ఇలాగే ఈ రోజుల్లో భ్రష్టులు అవుతున్నారు. అమ్మాయి బాగుంది, ఉద్యోగం ఉంది, అల్లుడికి ఉద్యోగం ఉంది, ఆడి మేకతోలు కప్పుకున్నా తోడేళ్ళాడు, అయినా పర్వాలేదు, ఉద్యోగం ఉంది. తర్వాత తెలుస్తుందిలే నీకు. అప్పుడేమో ఏమి కనపడవు, చాలా చాలా నెంబర్ 1 అండి. ఆ తర్వాత పంది మోకం అండి అంటారు. ఇలాగ అనుకోలేదండి, అలాగ అనుకోలేదండి అంటారు. దేవుని ప్రియులారా, ఈ రోజులో అక్కడ ఆలోచన లేకుండా అక్కడ వారు ఇంకా 10 సంవత్సరాలు అక్కడ ఉండి, ఇప్పుడు ఎలీమెలెకు యొక్క కుమారులు మహలోను, కిలియోను వీళ్ళిద్దరు కూడా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. శాంతరావు గారు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. అక్కడికి ఎంతమంది? చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పమంట. ఎంతమంది చచ్చిపోయారు? అది ఇంకొన్నది అందరూ ఎవరు? వాళ్ళు స్త్రీలు. స్తోత్రం. పురుషులు చచ్చిపోయారు. బైబిల్ ప్రకారంగా పురుషుడంటే శిరస్సు. ఇప్పుడు 3 శిరస్సులు లేవు, ఇంకొన్నాయి ఏంటి? తలకాయలు లేవు. జాగ్రత్త పడండి. నా దేవుని ప్రియ ప్రజలు ఎప్పుడు కూడా ఇలాగా ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి లోకములకు వాటిని చూసి వెళ్ళకూడదు. కొంతమంది ఈరోజు విశ్వాసులు సంబంధాలు వెతుక్కునేటప్పుడు కూడా లోకములోని చూస్తున్నారు, కానీ ఆత్మీయులా కాదా, పరిశుద్ధులా కాదా, ఆత్మీయత ఉందా లేదా ఈ కాదు. కలర్. ఒక ఆయన అన్నాడు సి త్రిబుల్ ఈ కాదు. సి అంటే ఫస్ట్ సి కలర్, సెకండ్ సి క్యాష్, థర్డ్ సి క్యాస్ట్. కలర్, క్యాస్ట్. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రజలమైన మనము ఇలాగ భ్రష్టులము కాకూడదే. మీలో దేవుని పిల్లలు అవసరమై వయసు వెళ్ళిబడిపోతుంటే, వయసు పెద్దది అయిపోతుంటే అలాగనే చూస్తూ ఉంటున్నారు, కానీ ఈ ఎదులు పెట్టట్లేదు. ఈ చూస్తూనే ఉంటున్నారు. మనసులు మార్చుకోండి. మనలో ఆత్మీయుల్లో డివిజన్స్ అనేవి, భేదాలు అనేవి మనం ఉండకూడదు. మనమందరం ఒక్క దేవుని ప్రజలము.
ఎవరు హెచ్చు తగ్గులు అనేవి చూపించకూడదు. నా కులం ఎక్కువ, మీ కులం తక్కువ, మీరు వేరే కులమో మాది వేరే కులమో అనే భావాలు మనలో ఉండకూడదు. అవన్నీ అన్యజనులకు తప్ప మనకు ఉండకూడదు. దేవుని ప్రియులారా, శాపగ్రస్తమైనవి చూసి ఆత్మీయతను బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళి భ్రష్టులైపోయారు. అసలు ఎంత అదృష్టం బెత్లెహేములో ఉండడం. ఒక మాట చెప్తాను, ఎలీమెలెకు కుటుంబంతో బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు, కానీ ఇంకో కుటుంబం ఏదైనా ఇలాగ వీరితో పాటు బయలుదేరి మోయాబుకి వచ్చారా? ఎవరు రాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ వార్త వినబడ్డది. దేవుడు వారిని ఆహారం ఇచ్చుటకు వారిని దేవుడు దర్శించాడు. ఎప్పుడు మీకు చెబుతాను, దేవుడు తప్పక మిమ్మల్ని దర్శిస్తాడు. ఎత్త చేతులు గట్టిగా, దేవుడు దర్శిస్తాడు. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము. మత్తయి 6:25. రమేష్, యేసు చెప్పుచున్నాడు, ఏమి తిందమో ఏమి త్రాగుదమోనని మీ ప్రాణాన్ని గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి అయినను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కుట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవునా కదా? అవును. ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు మీ పరలోక తండ్రి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆయన మమ్మల్ని పోషించడా? ఇక్కడ ఎలీమెలెకు వెతికింది ఆహారము, కానీ ఆహారము కంటే ప్రాణము గొప్పది. వస్త్రము గొప్పదా, దేహము గొప్పదా? ఏమండి చెప్పండి. దేహం బాగుండాలా, లేకపోతే దేహం ఎలా ఉన్నా పర్లేదు, వస్త్రమే బాగోవాలా? మనము గుర్తించాలి ఏది మంచిది. ప్రాణము గొప్పదా, ఆహారము గొప్పదా? కానీ ఎలీమెలెకు ఏది కోరుకున్నాడు? ఆహారాన్ని గొప్పగా ఎంచుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆహారము వెతుకుతూ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ప్రజలైన మనము దేవుని పాదాల చెంత నిలిచి నమ్మకంగా ఉన్నట్లయితే క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరము తీరుస్తాడు. ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు. ఈ 2 వాక్యాలు మీరు చదువుకుని ఆ వాక్యాన్ని మీ ఎదురెట్టుకుని ప్రార్థించండి. కానీ మనుషులకు ఉండే దురాశ ఏంటో తెలుసండి? దేన్ని వెతికి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఎందుకు భ్రష్టులు అవుతున్నారు తెలుసా? లేక కాదు. ఈ రోజుకేమీ లేదుగా, లేదని కాదు, తృప్తి అనేది లేక. నా దేవుని ప్రియులారా, అందుకే మనము చాలా మంది చూడండి, ఆదివారం కూడా కొంతమంది పని చేయటం, శనివారం కూడా పని చేయటం, వ్యాపారాలు చేయటం. ఎందుకని? నీకు దరిద్రత లేదు, కానీ శాపగ్రస్తమైన వాటికి, ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టుకుని ప్రార్థన మానేసుకుని మీరు ఎంతమంది భక్తులు ఉన్నారు లోపల? దేవుడు ఒక ధన్యకరమైన జీవితం ఇచ్చాడు, కానీ ఎలీమెలెకు అక్కడ ఉండకుండా దాన్ని విడిచిపెట్టి తీసుకుని వచ్చేవాడు. పేదవాడు, సరైన బట్టలు లేవు, ఉండే ఇల్లే లేదు, సరైన పరిపత్తి లేదు. నేను ఎప్పుడూ చెప్తాను, దేవుడు ఇలా ఉంచడులే, కావలసినవి అన్ని దేవుడు ఇస్తాడు. ఎన్నో చూసాం ప్రభు చేసిన కార్యాలు చెప్పాను. ఆయన వచ్చి వాక్యం విని విశ్వాసములు నడిపించబడుతూ బాప్తిసం తీసుకొని పిల్లలతో 4 బిడ్డలతో మందిరానికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వింటూ ఉండేవాడు. దేవుడు దయాళుడు, కనికరము గల దేవుడు. కృప చూపాడు, ఆకాశవాకళ్ళు విప్పాడు, దర్శించాడు, సమృద్ధినిచ్చాడు, సంపదలిచ్చాడు, ఆస్తిపరునిగా చేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతను శాపగ్రస్తుడిగా మారాడు.
డబ్బు డబ్బు డబ్బు, ఇంకా అలా 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 లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆదివారం బ్రదర్ రాలేదు, ఎత్తుక్కుంటూ వెళ్ళిన బిజినెస్ అండి, ఖాళీ లేదండి, ఈరోజు అదండి, అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, సాకులు చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత నేను చెప్పడం మానేను. చెప్పినా నా మాట వినలేనందువల్ల నేను అతన్ని విడిచిపెట్టాను. ఇక చెప్పడం వల్ల ప్రయోజనం. అన్యుల సహవాసాలు పెట్టాడు. లోకములో ఉన్న ఆటపాటలకి, లోకములో ఉన్న వ్యసనాలకి ఆకర్షింపబడ్డాడు. అయినా చెప్పినా కానీ వినలా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను అట్లా వెళ్తున్నాను, చూస్తున్నాను, చాలా మంచిగా అనిపించాడు. కానీ ఓ రోజు ఎదురే బ్రదర్ భ్రష్టుడు అయిపోయావన్నాను. నేను ఇలా అన్నాను, నన్ను చూడండి కాసేపు, ఇలా చూడండి, భ్రష్టుడు అయిపోయావన్నాను. భ్రష్టుడు అయిపోయావు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు, భ్రష్టుడు అయిపోయావన్నా. వింటున్నావా అశోక్? ఎలా ఉండేవాడు, ఆత్మీయంగా దేవునితో నడిచేవాడివి, పరిశుద్ధుడిగా ఉండేవాడివి, భ్రష్టుడు అయిపోయావు అంటే అతను అన్నాడు, దెబ్బతినేశాను పాస్టర్ గారు, ఎకరాలు కొన్నాను, కొన్ని రోజుల్లోనే పైకి ఆకాశానికి ఎత్తాడు దేవుడు, కానీ నా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, ఇప్పుడు నేను దెబ్బతినేశాను. జస్ట్ a few months ago he was died. చనిపోయాడు. అన్ని విధాల నాశనమయ్యి చనిపోయాడు. శాపగ్రస్తమైన స్థితిలో మరలా భ్రష్టుడై, విశ్వాస భ్రష్టుడై చనిపోయాడు. దేవుని తీర్పు వస్తుంది. అందుకే మనలో ప్రతి వ్యక్తి కూడా భ్రష్టులు కాకుండా, ఇగో అందరికీ ఎంతమంది ఉన్నారు వాక్యం చేయి పైకి ఎత్తండి. ఆకాశము భూమి మనకు సాక్ష్యముగా ఉంటాయి. దించేసారే, కెమెరాలు ఉన్నాయి పైన, జాగ్రత్త. మరలా విశ్వాసములో నుండి తొలగిపోయి కొంతమందికి చూడండి, అన్ని బాధలు మర్చిపోయి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సీరియల్లో, సినిమాలు, సోకులు, మరలా విడిచిపెట్టిన ఆశలు, మోయాబు, శాపగ్రస్త త్రాగుడు, మరలా అచోదాలు, అన్నీ కావాల్సి. జాగ్రత్త జాగ్రత్త. దేవుడు నిన్ను జీవవృక్షానికి హక్కుదారుడుగా చేయాలనుకున్నారు. భ్రష్టులు కాకండి, భ్రష్టులవ్వకండి, భ్రష్టులవ్వకండి. నా ప్రియమైన వారులారా, ఆహారాన్ని వెతికెళ్ళి యాషావు భ్రష్టుడయ్యాడు. ఆహారం అనేది ఇక్కడ నేను తీసుకునే భావం ఏంటంటే శరీర సంబంధమైనది. వీటిని చూసుకొని ఎలేమెలెకు లోకములో వాటితో తృప్తి పడ్డానికి ఆత్మీయమైన బెత్లెహేముని విడిచిపెట్టి శపించబడిన అనుభవాల్లో అడుగు పెట్టాడు, నాశనమైపోయాడు. మరలా రూతు ఎలా చిగురించిందంటారేమో, తలలేని ఆమెకు మరలా ఎలా శిరస్సు వచ్చింది అంటారేమో. మరలా బెత్లెహేముకు వచ్చినప్పుడే వారికి ఆశీర్వాదం. బెత్లెహేములోనే మనము స్థిరపడాలి. అందుకే బైబిల్లో ఉంటుంది, బెత్లెహేములోనే నీకు ఖ్యాతి కలుగుతుంది. రూతు గ్రంథంలో ఉంటుంది, బెత్లెహేములో ఉంటేనే. బెత్లెహేం అనేది ఆరాధనకు సాదృశ్యం, ఆత్మీయ స్థితికి సాదృశ్యం. బెత్లెహేముని విడిచిపెట్టావా, నీ జీవితంలో లోకములోకి వెళితే శపించబడిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎంతమంది దేవుని గణపరుస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు, దేవుడు శపిస్తాడా, దేవుడు ఎందుకు ఇలా మారుస్తాడు? కాదండి, మనం ఏదైతే దేని కొరకైతే పరుగులెత్తుతున్నామో దానివల్ల కలిగే ప్రతిఫలాలండి. నువ్వు వెళ్ళావుగా, మరి వెళ్ళావుగా, దానివల్ల కలిగే ప్రతిఫలాలు. నా దేవుని ప్రియులారా, సరిగా వినండి, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నమ్మకంగా ఉండు. ఏలియాను పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు. నేను చెప్పనా మీకు మాట, ఏ రోజుని నేను దేవుని సేవకు నన్ను ప్రభు పిలిచింది మొదలు ఎప్పుడు ఈ చేతులు చాపి ఒకరిని ఆశించే పరిస్థితి నా జీవితంలో నా దేవుడు నాకు రానేలే.
పెట్టేలాగానే చేస్తాడు. అడుక్కునేలా చేయడు నాయన. తలగానే ఉంచుతాడు, తాకగా చేయడు. ఎక్కడ సిగ్గుపడనివ్వడు. దేవుడిని నమ్ముకున్నారా, ఏమైంది అనుకునే పరిస్థితి రానియరు. వినాలనుందా నా దేవుని ప్రియమైన వారులారా? ఒకవేళ మాట వినలేదు, నీ ఇష్టం, అక్కడేమి ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపు, దైవ చిత్తం కాదది. వెళ్ళాడంతే, వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా వహించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మన దేవునికి తెలుసు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసా తెలీదా? చెప్పండి. అందుకేందాక మీకు పాటలు పాడించానే, యేసయ్యా కనికర పూర్ణుడా. తర్వాత నేను కూడా పాడాను చూడండి, ఏం పాట అది? సజీవుడైన యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి సముద్రమంత సమృద్ధితో తృప్తిపరిచావు. ఎందుకు మనకి చింత? గత నెలలో మీరు అనుకుని ఉంటారు, ఎలాగా రేపు రాబోయే నెలకి, లేకపోతే అది లేదు ఇది లేదని. గత నెలలో మీరు చింతించారు, ఈ నెల అవసరాలన్నీ దేవుడు తీర్చలేదా? గత సంవత్సరంలో మీరు అనుకుని ఉంటారు ఎలాగా అని. ఈ సంవత్సరంలో దేవుడు ఏ రోజు పస్తు పెట్టాడా? ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, ఏ రోజు మన్నా ఆ రోజు కూర్చుకోండి. కానీ కొంతమంది ఉంటారండి, ఏమో రేపు పడుతుందో దొరుకుతుందో అని రెండంతలు 2 గిన్నెలు నిండా పట్టుకెళ్ళి పోగొట్టుకున్నారు. ఎంత తింటావు? ఏలు పెడితే ముక్కులోంచి కారేలాగా తిన్నారు. ముక్కులోంచి వచ్చేది కూడా మన్నే, నోట్లోంచి వచ్చేది మన్నే, వంగుంటే గొంతులోకి వస్తుంది మన్నా. ఎంత తిన్నారా? అయినా కానీ మళ్ళీ దొరుకుతుందని కొందరు ఎక్కువ తెచ్చుకున్నారు. తెల్లారికి అది పురుగు పట్టిపోయింది, కొంపు కొట్టిపోయింది. ఈరోజు కూడా కొందరిలో ఉన్నది అదే. ఇంకా కావాలి, ఇంకా తెచ్చుకోవాలి, శాపగ్రస్తమైన వాటికి పరుగులెత్తకండి. మీకు 3వ మాట మీకు చెప్తాను, ఇంకొక అర్ధగంట టైం ఉంది కదా. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని గురించి ఎంత దురదృష్టవంతుడు వీడు, ఎంత భ్రష్టుడు అని మీరు అంటారు. భ్రష్టుడు అని అక్కడ రాయబడలేదు, కానీ ఆ వాక్యం చదువుకున్నప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి 19 మ్యాథ్యూ తీసుకోండి, 19వ అధ్యాయంలో 24వ వచనం చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభువు చెప్పారు ఒక వ్యక్తిని గురించి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. పైన మనము 16వ వచనము దగ్గర ఆరంభించినట్లయితే, ఒక మనుష్యుడు, బైబిల్ చూడండి, ఒక మనుష్యుడు ప్రభువు దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయాలి అని చెప్పమన్నాడు. ఏమన్నారు చెప్పండి? ప్రభువు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవము పొందాలి, ఏమి చేయాలి చెప్పండి అన్నాడు. ఏ మంచి చేయాలి చెప్పండి. మంచివాడు ఒక్కడే, మంచి గురించి ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. బాగానండి. మనము కొన్నిసార్లు అనుకుంటాము, ఏవో కొన్ని మంచి పనులు చేస్తే నిత్య జీవానికి వెళ్తాము అని కొందరు అనుకుంటారు ఇప్పుడు కూడా లోకములో. అందుకే సంవత్సరానికి ఒకసారి చలివేంద్రాలు పెడతారు. కఠినమైన ఎండలో వెళ్ళే ప్రయాణికులకి కుండలో నీళ్లు పోసి, మట్టుని ఇసుక పోసి, పైన ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి, ఓ పందిరిలో పెట్టి, చలివేంద్రం అని వెళ్ళిపోయే వారికి ఉచితంగా వాటరు, మజ్జిగ నీళ్ళు ఇలాంటివి పెడుతూ ఉంటారు. దాని ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి చేస్తే మంచి కార్యాలు, వారు పుణ్యము అనుకుంటూ ఉంటారు. మరికొందరు సంవత్సరానికి ఏవో కొంతమందికి వస్త్రాలు
ఆహారము ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఎందుకంటే మంచి కార్యాలు చేస్తే మనము దేవుని రాజ్యములోకి వెళ్తాము అని. ఒకసారి ఇలాగే ఓ తల్లిగారు కొందరికి చర్చిలో విధవరాళ్లకు వస్త్రాలు ఇవ్వండి అన్న దగ్గరికి కొన్ని బట్టలు కొంత సొమ్ము తెచ్చారు. అప్పుడు ఆ అమ్మతో నేను దేవుని వాక్యం మాట్లాడాను. నాకు ఆవిడ గురించి తెలిసినప్పుడు, అమ్మా, వీటన్నిటికంటే కూడా నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని నీ ప్రవర్తనను మార్చుకొని దిద్దుకొని మారు మనసు పొందుట అనేది ప్రాముఖ్యము. అది లేకపోయినట్లయితే వీటి వల్ల నీకు పుణ్యము అని అనుకోవడం మంచిది కాదు అని నేను చెప్పాను. ఇంకా చెప్పవలసిన విషయాలు ముఖం మీద ఆవిడకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాను. ఎందుకన్నట్లయితే ఆమె తన భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో చేర్చబడి ఆమె జీవితాన్ని అక్రమంగా గడుపుతున్నారు. కనుక నీవు దేవుని నమ్మినందువల్ల నీకు ప్రయోజనం ఉండదు, రేపు తీర్పు ఉంటుంది, నీకు బిడ్డలు, నీ భర్త, అందు ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే నా దగ్గర నుండి లేచి వెళ్ళిపోయి ఎప్పటికీ ఇప్పటికీ నాకు ముఖము చూపించలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, కొంతమందికి వారి జీవితంలో ఏమో కొన్ని మంచి కార్యాలు చేస్తే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు చెప్పారు, ఆజ్ఞలు గైకొనమని. కూర్చుని వాక్యం వినండి. ఆజ్ఞలు గైకొనమని చెబితే అది ఏ ఆజ్ఞలు అని అడిగారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. బైబిల్ చూడండి, నీ తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువాని కూడా ప్రేమించు అని దేవుడు వారికి చెప్పారు. ఏం చెప్పారు? ఏమండి, ఇంటే మీకు గుర్తుండదా? ఏనండి, మేము చదువు లేదండి మాకు గుర్తుండదు అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. మిమ్మల్ని ఏమన్ను, చదువు లేదండి మాకు గుర్తుండదు, మేము రాసుకోలేము, ఎత్తండి. ఎత్తరు. చదువు ఉందండి మాకు గుర్తుండలేదు అన్నవాళ్ళు ఎత్తండి. ఎత్తరు. నేను చెప్పనా, మీకు చదువు లేదు, ఎప్పుడో తోటికోళ్ళు ఏదో మాట అంది, ఎప్పుడో బాబా ఎప్పుడో మాట అన్నాడు, పెదనాన్న ఎప్పుడో మాట అన్నాడు, మీ ఇంటి ఎదురు అయినో ఇంటి పక్క అయినో ఎప్పుడో ఎవరో చిన్న మాట అన్నారు, చదువు లేదుగా. చచ్చిపోయేదాకా నేను మర్చిపోను, ఇలాంటివి మర్చిపోరు, అలాగే చచ్చిపోండి. కానీ దేవుని వాక్యం మాత్రం శ్రద్ధగా వింటే నీకు గుర్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగానండి, అందుకే శ్రద్ధగానండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మధ్య నేను సహోదరి కలవడానికి వెళ్ళా. 10-15 ఏళ్ళు అవుతుందేమో. ఎప్పుడో రూతు గ్రంథం గురించి విన్నదట. ఆమె భర్త పోయారు, 2 కొడుకులు ఆవిడకి కూడా. ఆవిడకి రూతు గ్రంథం గుర్తొచ్చి భర్త పోయారు కదండి, తర్వాత 2 కొడుకులు కూడా పోయారు. ఆవిడకి ఏదో వచ్చింది, నేను విడిచిపెట్టి ఇక్కడికి రావడం యాబుకి వచ్చినట్టు ఉందేమో, నాకు భయం వేస్తుంది పాస్టర్ గారు, నా కొడుకుల మీదకి ఏ కీడు రాకుండా ప్రార్థన చేయండి. రూతు గ్రంథంలో ఇలా ఉంది కదండి అంటుంది ఆవిడ. ఎంత గుర్తు! జాగ్రత్త పడండి, వాక్యం గుర్తుండాలి. అందుకే ఎద్దు వలె మేక వలె మనం నెమరేయాలి, డెక్కలు విడి ఉండాలి, నెమరేయాలి. నెమరేసే వాటిని తినండి. నెమరేయని పందిని, ఒంటిని, నెమరేయని దాన్ని తినకూడదు. అంటే నువ్వు నెమరేయని వాడుగా ఉండకూడదు, నెమరేయాలి. వాక్యం ఇక్కడ విన్నావు, రిమెంబరింగ్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. నా దేవుని ప్రియులారా, ఏం చెప్పాను నేను? అక్కడ ఆజ్ఞలు గైకొనమని ప్రభువు చెప్పినప్పుడు, ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తున్నాను, నాకు ఇంకా కొద్దివేంటి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడలా, చదవరా, నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడలా నీ ఆస్తిని అమ్మి, చెప్పండి, పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చిన నెంబడించు అన్నాడు ఆయన. ఎంత మంచి మాట! మీరే అంటారు, ఇప్పుడు భ్రష్టుడా కాదా? నీకు పరలోకములో ధనము కలుగుతుంది, నీ ధనాన్ని విడిచిపెట్టి నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేసేటప్పుడు?
ఏం చేశాడు? ఆ మాట విని వ్యసనపడుతూ, అంటే వ్యసనపడ్డం అంటే కోపపడి వెళ్ళిపోయాడు. ఎవరి మీద కోపం? ఎవరి మీదమ్మా? యేసు ప్రభు. యేసు ప్రభు నీ ఆస్తిని బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని చెబితే అతను వ్యసనపడి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను భ్రష్టుడా కాదా? కదా, అవునా? అవును. ఎందుకని? అప్పుడే అన్నాడు యేసు ప్రభు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే, చదవండి, ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం. ఒంటె ఎంత ఉంటుందో తెలుసుగా? సూది బెజ్జం ఎంత ఉంటుందో తెలుసుగా? సూది బెజ్జంలో ఒంటె దూరడమే సులువు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్. ఎందుకన్నారు ఈ మాట? అంటే మనం ధనవంతులుగా ఉండకూడదా? ఏనండి, చెప్తా విని సరిగేనండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. అయితే వినండి, నా దేవుని బిడ్డలారా, మనం ధనవంతులుగా ఉండకూడదని కాదు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించుచున్నాడు. అంతే కదా? ఏది విడిచిపెట్టాడు? ఇందాక ఈ ముగ్గురు మీకు ఎలా కనబడతారు? యాషావు ఏది విడిచిపెట్టాడు? జాస్తాద్. ఎలీమెలెకు ఏది విడిచిపెట్టాడు? బెత్లెహేము విడిచిపెట్టారు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం విడిచిపెట్టేశాడు? యేసయ్య దగ్గరకు వచ్చి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాడు. లేకపోతే ఆయనకి ఎలా తెలుసా? బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను అన్నాడంటే భక్తుడేగా. బాల్యం నుండి వ్యభిచరించలేదు, దొంగలలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, పొరుగువాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. అయితే నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరిన గడల నీ ఆస్తిని అమ్మి పేదలకి చొచ్చిన నెమ్మడించు, పరలోకంలో నీకు ధనము కలుగుతుందని ప్రభు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి బాల్యము నుండి దేవుని వాక్యము తెలిసిన వాడైనప్పటికీ కూడా ఇప్పుడు ధనం మీద అతనుకున్న అపేక్ష వల్ల అతను దేవునినన్నా విడిచిపెట్టుకున్నాడు. ఒక క్షణం బహుశా ఆలోచించుంటాడు. యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ధనాన్ని విడిచిపెట్టలేక. అందుకే యేసయ్య మాట అన్నారు, ధనవంతుడు యేసు ప్రభు ఈ మాట చెప్పి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం. ఒంటె సూది బెజ్జంలో దూరడం ఎలాగో సాధ్యం కాదో, ధనాన్ని ప్రేమించి దేవుని కంటే డబ్బుని ప్రేమించేవాడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం చెప్పాలి. ఒంటె సూది బెజ్జంలో దూరడం ఎలాగ ఇంపాసిబులో, దేవునిని విడిచిపెట్టి డబ్బుని ప్రేమించే వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంతే. అందుచేత మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని వాక్యం తెలిసి, దేవుని రాజ్యం ఉందని తెలిసి, అది యేసుక్రీస్తు ద్వారా అని కూడా తెలిసి, ఈ వ్యక్తి ద్వారా ఇలాగా ఉండి అతడు పరిపూర్ణుడు కామని ప్రభువు చెప్తే ప్రభు మాట మీద వ్యసనపడి దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు భ్రష్టుడు కదా? అలాంటి భ్రష్టుడు కాకుండా మనం చూసుకోవాలి. కడవరి దినములలో అనేక ఆత్మలు, మోసపుచ్చు ఆత్మలు అని చదువుకున్నాం కదా. ఈ కడవరి కాలంలో కూడా అనేకులను ఈ విధంగా మోసపుస్తున్నాయి దెయ్యపు ఆత్మలు. అనేకుల్లో ఈ రోజుల్లో పట్టినది ఏంటో తెలుసండి? ఈ ధన మీదున్న అపేక్ష. దీనివల్లే అనేకులు చచ్చిపోతున్నారు, అనేకులు విశ్వాసములను తొలగిపోతున్నారు, అనేకులు అపవిత్రులైపోతున్నారు. డబ్బు పిచ్చ దేవుని కంటే ఎక్కువ అయిపోతుంది. తిమోతి 6:10, మొదటి తిమోతి 6:10 ఏమని ఉంది? చదవండి. ధనాపేక్ష. రోజు బైబిల్ చదవండి, వాక్యముతో నింపబడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి, తమ్మును తామే పొడుచుకొనిరి.
అంటే పొడుచుకున్నారంటే తమను తామే నాశనం చేసుకున్నారు. దేనివల్ల? చూసారా, ఈ రోజున మరీ ఎక్కువైపోతుందండి. తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయంలో చదువుకోండి. అక్కడ 2 తిమోతి 3 2వ వాక్యం. ధనాపేక్షలు ఎప్పుడు అహో అక్క వాక్యం వినండి. ఎప్పుడు? జాగ్రత్తగా వినండి. అంచె దినములలో మనుషులు ఎంత అద్భుతం దేవుని వాక్యం. అంచె దినములో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. అంచె దినాల్లో డబ్బు ఎక్కువైపోతుంది. ధనాపేక్ష ఎక్కువైపోతుంది. నేను చెప్పేదేనండి, లోకములో మనకు జీవించడానికి ధనము సంపాదించుకోవాలి, అవసరమే. కానీ మనము దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించి లక్ష్య పెట్టకూడదు. దేవుని విడిచిపెట్టి డబ్బు కొరకు మనము ఎలేమెలేకులకు వెళ్ళకూడదు. దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఏది? ఆహారము కంటే ప్రాణం గొప్పది కదా. అలాగే ఇక్కడ డబ్బు కంటే దేవుడు మనకు గొప్పవాడు. కానీ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఈ లోకములో జీవించే జీవితము కంటే కూడా పరలోక రాజ్యం మనకి కోరదగినది, శ్రేష్టమైనది. మన నిత్యం అక్కడ కదా. ఇక్కడ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఎంత 70 ఏళ్ళు, పోనీ 80 ఏళ్ళు. 80 ఏళ్ళ వయసులో ఎలా ఉంటారు? 90 ఏళ్ళు, పోనీ 100 ఏళ్ళు బతికావు. కానీ ఇంకా బతుకుతావా? ఇంకా అలాగే బతకాలని ఉందా? ఓ రోజున ఒక ముసలిది అయిపోతే వాళ్ళ విశ్వాసులు నా దగ్గరికి వచ్చి చెప్పారు, అమ్మను దేవుడు జ్ఞాపకం చేసుకుని నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అంతే మరి, ఎన్నాళ్ళు చూస్తారు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనం ఈ లోకంలో ఎంత డబ్బు ఉంది, కానీ కూర్చొని వినండి, కానీ మనం డబ్బుని చూసుకుని దేవుని రాజ్యాన్ని వదులుకున్నావు అనుకో, నువ్వు 80 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత అయినా దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా. మరి దేవుని వదులుకుంటే ఎలా? ఎలీమెలీకు చచ్చినట్టు చేస్తావు, యాషావు భ్రష్టుడైనట్టు అవుతావు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఈ అంచె దినాల్లో చూడండి, ఈ రోజుల్లో డబ్బు పిచ్చ సాతానుగాడు అనేకలు మోసం చేస్తున్నాడు. ఈ మధ్య నేను వింటున్నాను, ఏదో యాప్ అని వచ్చిందటండి. యాప్ తలపైకి ఎత్తండి, వాక్యం వింటున్నాను వాళ్ళందరూ 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. రకరకాలు మనుషులు ఈ రోజుల్లో దేని గురించి ఎతుకుతున్నారు తెలుసండి? అడ్డదారుల్లో, షార్ట్ వేలో వెళ్ళి ధనవంతులు అయిపోవాలా. ఎవరో చెప్తున్నారు ఈ మధ్య, ఏదో ₹1,00,000 కడితే 50,000 పెడితే $1 వేస్తున్నారంట. అకౌంట్లో 2 లక్షలు కడితే ఇంకో 2 లక్షలు వస్తుందట. అయ్యో బాబు, ఎంత పిచ్చరా నాయన నీకు. అలాగే ఊరికే కష్టపడక్కర్లేకుండా సంపాదించే మార్గాలు చూస్తున్నారు. బైబిల్ చదవండి, సామెతలు 28:22. ఒకరు తెలుగులో చదవండి, ఒకరు ఇంగ్లీష్లో చదవడానికి సిద్ధపడండి. మైక్ తీసుకబ్బాయి సురేష్, ఎవరైనా ఇంకొకరు ఇంగ్లీష్లో చదవండి రా. 22 20 కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉంది, అది కూడా మంచి. అమ్మమ్మ, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించ ఆతురతబడును. తనకి దరిద్రత వచ్చునని వాడికి తెలియదు. చెడు దృష్టి గలవాడు, ఇది ఇంగ్లీష్లో చూడండి, త్వరగా ధనవంతుడు అవ్వాలని కోరుకునేవాడు ట్రబుల్లో పడతాడు కదా. ఏది లేదా నీకు? మైక్లో చదవరా నాయన, అందరికీ వినిపించుద్ది. మైక్ ఇవ్వండి, చదువు గట్టిగా వినండి. Greedy people try to get rich quick. చూడండి, but don't realize they had for the poverty. చూడండి, త్వరగా ధనవంతులైపోవాలని కోరుకునేవాడు వాడు దరిద్రుడైపోతాడు. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది, వాడు ట్రబుల్లో పడతాడు.
ఈవేళ చాలామందికి ఇలాగా త్వరగా ధనవంతులు అయిపోవాలి. డబ్బు పిచ్చ. తర్వాత ఏమవుతావు తెలుసా? చచ్చిపోతారు, ట్రబుల్లో పడతారు. ఇదిగో పెద్దవాళ్ళు కూడా జ్ఞానం తెచ్చుకోండి. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు. నీతిమంతునికి కలిగిన కష్టార్జితమే జీవదాయకం. నా మాటలేనండి ఇలాగా. నీతిమంతునికి కలిగిన కష్టార్జితం అనేది జీవదాయకం. కష్టార్జితం కానిది ఏదైనా సరే నీవు ఆశించి వెళ్ళావంటే అది నీకు శాపం. ఈరోజు ఇల్లు వల్లు అన్ని అమ్ముకుని నాశనం అవుతున్నారు. గేములు, బెట్టింగ్లు, జూదాలు, ఆన్లైన్ గేమ్లు, చెప్పుకోవడానికి అవకాశం లేక తలదించుకొని చచ్చిపోయే మార్గాలు ఎత్తుకుంటున్నారు. మరో మార్గం లేదు ఇక. లేఖనంలో రాయబడింది, అనేక ఆత్మలు దురాత్మలు క్రియ చేస్తాయి. విశ్వాసులారా, ఈ విధంగా ధనాన్ని అపేక్షించేవాడు భ్రష్టుడైపోతాడు. ఎప్పుడు ఉండకూడదు. నా పొలం పండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. నా తోట పండాలి ప్రార్థన చేసుకోండి. నా మందలు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకోండి. నా చేతి పని దీవించు నాయనని ప్రార్థన చేసుకోండి. నా ఉద్యోగంలో హెచ్చించమని ప్రార్థన చేసుకోండి. 10,000 జీతం ఇస్తున్నారా? సరిపోలేదా? ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. నీతిమంతుని కలిగిన కష్టార్జితం కొంచెమే చాలు. అంతేగాని నీతి తప్పినది, వడ్డీ వల్ల వచ్చే లాభం కానీ, లంచాల వల్ల వచ్చే డబ్బు కానీ, ఆటల వల్ల, గేముల వల్ల, ఏమండి యాపల వల్ల మీకు డాలర్స్ వచ్చి కోటీశ్వరులైనా మీరు శపించబడిపోతారు. మీ పిల్లలు శపించబడతారు. మద్రాసులో మోహన్ సి లాజరస్ గారిని మధ్య ఒక ఎంఆర్ఓ, క్రిస్టియన్ అయిన క్రైస్తవుడు, ఎంత ప్రార్థనలు చేస్తే ఎంఆర్ఓ అయ్యాడు. ఎంఆర్ఓ అయిన తర్వాత అతను ఒక మంచి ఇల్లు కట్టి లాజరస్ గారు ఇంటికి తీసుకెళ్లి ప్రార్థన చేయమని అడిగాట. అన్యుడు కాదు, క్రిస్టియన్. ఏంటో దుకాణం, ఆ పిల్లల్ని రే మూట కట్టరాళ్ళ సంచలి. ఇదిగో చెప్తున్నాను, నేను కొంతమందిని చూస్తున్నాను, ఒక్క మాట వాక్యం వింటలేదు. వాక్యం లేనందుకే మీరు సైతాను చేతిలో పడుతున్నారు. వెళ్ళి చాలా జాగ్రత్త పడి. నువ్వు ఇక్కడికి వచ్చావంటే రూతు ఏరుకెళ్ళినట్టుగా గింజలట్టుకెళ్ళాలి, గడ్డి కాదు. కొంతమంది మొదటి వారం భోజనాలు పెడతామా, అన్నీ బాగున్నాయి కానీ సాంబార్లు ఉప్పు లేదండి అంత. పక్కోడిని కూడా చెప్పి నీకేదో ఉప్పేసి పప్పేసి పెడతారని కాదు ఇక్కడికి రావడం. మంచినీళ్ళు తాగైనా వెళ్ళాలి. ఏం తిండి లేకండి మీరు ఇక్కడికి వచ్చేది. వాక్యం కొరకు రండి, వాక్యంతో కడుపు నింపుకోండి. అందరికి ఇచ్చారమ్మా? పెట్టేరు పోయాను మనకొద్దు. దేవుడి వలన ఆశపడండి. నేనే చెప్తాను ఇప్పుడు కూడా. ఏం చెప్పాను నేను? మోహన్ సి లాజరస్ గారు చెప్పారు, ఒక ఎంఆర్ఓ ఇల్లు కట్టి ప్రార్థనకు పిలిచాట. చాలా బాగుంది ఇల్లు అని. కానీ అన్న ఇంట్లో మాకు నెమ్మది లేదు, శాపం అన్నారు. ఏమైంది? ఎంత చాలా ఖరీదు పెట్టి కట్టి. అప్పుడు మోహన్ సి లాజరస్ గారు అన్నారట, రే ఇండ్రా బాబా, ఇండ్రా, బతుకుతారు దేవుడు మాటలు ఇంటే. ఈ ఇల్లు కట్టిన డబ్బంతా నీ కష్టార్జితమేనా అని అడిగారంట లాజరస్ గారు. అబద్ధం ఆడుకొని చెప్పండి ఎంఆర్ఓ గారు అంటే, సగం డబ్బు నా కష్టార్జితం అండి అని అంటే. కనుమ సగం లంచాలతో ఇల్లు కట్టావు. కుటుంబం ఎలా ఉంది అన్నారట. ఈ మధ్య ఇంట్లోకి రానిచ్చి కూతురు ఊరేసుకు చచ్చిపోయింది అన్నారట. కూతురు ఊరేసుకు చచ్చిపోయింది ఇంట్లో. దుఃఖం. ఎంత సంపాదిస్తే ఏమి లాభం? ఈరోజు అనేక మంది అడ్డదారులు వెళ్తున్నారు, ఒంటి నిండా రోగాలు, హాస్పిటల్కి ఇలా తీసుకుంటున్నారు, ఇలాగే పోస్తున్నారు. కూతురు ఊరేసుకుని చచ్చిపోయింది ఇంట్లో, వయసు వచ్చిన అమ్మాయి. లాజరస్ గారు ఒకటే చెప్పారు, నువ్వు కూడా సావకుండా ఉండాలంటే ఇల్లు అమ్మాయి, సగం నీది కదా, కనుమ సగం అమ్మేసి బీదలకి అమ్మేసేయంట. దేవుని మాట కంటే ఏది గొప్పది కాదు. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికే వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసి, యేసు ప్రభువే చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకి వచ్చిన నెంబడించంటే. డబ్బు కంటే దేవుడు ఎక్కువ కదా.
ఆహారం కానీ వెతికెళ్ళాడు ఎలిమెలకు. ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా, పూట కూటి కంటే జ్యేష్ఠత్వం గొప్పది కదా. మీరు కూడా ఎంచుకోండి ఏది గొప్పదో. భ్రష్టులు కాకండి. మోసగించే ఆత్మలో ఈ రోజున కూడా అనేక మందిని పాడు చేస్తున్నాయి డబ్బు. నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ, నీ చేతులు కష్టార్జితము కానిదేది కూడా నీ దగ్గర ఉండకూడదు. నీ కష్టపడ్డ సొమ్ము 200 అయినా సరే అదే చాలు, 2000 అయినా సరే అదే చాలు, 2 రూపాయలైనా సరే ఇతరులది మందని అనుకోకూడదు. ఎప్పుడు కూడా మంద కాదు. ఒకవేళ కాదని అదే కూర్చుకోవాలని అనుకున్నారా, శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. నిజమైన దేవుని బిడ్డలుగా లోకంలో బ్రతకండి. శాపము తెచ్చుకోవద్దు. నేను అదే అంటున్నాను. నీకు చాలేదా, దేవుణ్ణి అడుగు. ప్రభువా, నేను నా బిడ్డల అవసరాలు తీరట్లేదు, దేవుణ్ణి అడగండి. ఇంకా చెప్తాను మీకు, నీ ఇంటికి వచ్చిన రాబడి దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రార్థించాలి. ఏ వస్తువైనా సరే ఇంటికి తెచ్చుకుంటే ప్రార్థించాలి. చాలామందికి అవసరం లేదనుకుంటారు. ఒకసారి నేను చెప్పిన, ఒక సబ్బు గురించి కుటుంబంలో గొడవ జరిగింది. సబ్బు గురించి, ఆ సబ్బు గురించి పెద్ద గొడవ జరిగింది. ఆ కుటుంబంలో సమస్య వచ్చేసింది. నీ ఇంటికి వచ్చిన ఏ వస్తువైనా కష్టార్జితమైనా దేవుడు ఆశీర్వదించకపోతే దానివల్ల సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్త. ఈరోజు కళ్ళతో చూస్తున్నాం మనం. అందుకనే దేవుని పిల్లల, నేను చెప్పే వ్యక్తులు, నీకు సమయం లేదు, నాకు ఇంకా ముగించవలసి వస్తుంది. ఆరాధన 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 అవర్స్. ఆ తర్వాత సండే కదా, మీరు మిగతా సమయం మీరు చక్కగా మీరు యూజ్ చేసుకుని సంతోషంగా మీరు కుటుంబ కార్యక్రమాలు బిడ్డలతో వారు అంతా పనులు చేసుకుంటారు. మిగతా పూట సెలవుగా భావించుకొని మీరు విశ్రాంతిగా ఉండండి. అయితే ప్రభు సన్నిధిలో మాత్రం నేను చెప్తాను, 6 గంటలకి ఎట్టినా సరే ప్రార్థన అంటే మీరు విశ్వాసాలు ఖచ్చితంగా వచ్చి పడాలంతే. రెడీనా? ఓకే, గట్టిగా చెప్పండి, చెప్పేదేదో అంతే. ఆమేన్. అందుకని ధనాపేక్ష అనేది చూసారా, దేవుని విడిచిపెట్టేశాడు, దాన్ని ఆశించాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు. అందుకే యేసుప్రభు అన్నారు, ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతుంటే శిష్యులతో చెప్పారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెజ్జంలో దూరడం. వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే, మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సేవకుల మీద ఎప్పుడు కోపగించుకోకూడదు. సేవకులు ఇలా చెప్పారని వ్యసనపడి వెళ్ళేవా? ఇలాగే వాక్యం చెప్తుంటే ఒక అబ్బాయి తుళ్ళు పుచ్చుకొని దులుపుకొని తిట్టుకుంటే వెళ్ళాడు, రాయి మీద అంటే ముఖం పగిలిపోయింది అక్కడ. ఎప్పుడు దైవ సేవకుల మీద ఇంకా అభిషేకం ఇచ్చి ప్రార్థన చేసి వాడుకో తండ్రి, మాకు ఇంకా బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉండనివ్వండి అని వాడుకోండి. అంతేగాని తీసుకోండి ఆయన అంటారు కదా. మీరు తీసుకోమన్న దేవుడు తీసుకోడే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా వర్తమానం ఆగిపోయింది. బలిపీఠం గురించి చెప్పాను, దహన బలిపీఠం, ఉపకరణాలు 5 రకాలు, అవి కూడా చెప్పాలి. ప్రభు చిత్తం అయితే చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. మంచేత మనము మన జీవితంలో ధనాపేక్ష అనేది నిన్ను శాపగ్రస్తునిగా చేసేస్తుంది. ఇస్కారియోతు యోధ యేసు ప్రభు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు? 12 మంది. 12 మందికి పరలోకంలో 12 గుమ్మాలు మీద వారి పేర్లు ఉండాలా. అయితే యోధాకి ఏం బుద్ధి పుట్టింది? సుమరత్నం గారు, యోధాకి ఏం బుద్ధి పుట్టింది? ఆయన గారు వెళ్ళి శత్రువుల దగ్గరికి వెళ్ళి, విరోధుల దగ్గరికి వెళ్ళి, ఆయన నేను మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు? ఎంత ఎంత ఎంత? యోధాకు పట్టిన ఆత్మ నీకు పట్టకూడదు. ఈరోజు డబ్బు గురించే కదా కొంతమంది ఆరాధన మానుకుంటున్నారు. తిండి గురించే కదా బెత్లెహేముని విడిచిపెట్టుకుంటున్నావు. జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకుని యాషావులాగా భ్రష్టుడు అవుతున్నావు. కొందరు వ్యభిచారులు అవుతున్నారు. జాగ్రత్త. ఇలాగ మనం ప్రభు రాకడ సమీపిస్తే ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడబడతారు అన్నారు. మనం అందరం ఎత్తబడే వాళ్ళుగానే ఉండాలి.
ఎత్తండి గట్టిగా, హర్షించండి. దేవుని ప్రియులారా, మనము ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందరూ లేచి నిలబడండి. అందరూ మీ స్థానం